హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అనమాట. లైక్ నాకు కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ మ్యాథ్స్ సంబంధించినవి, లైక్ ఎంపీసీ సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఇవ్వన్నా, సో దట్ మేము ఇంకా బాగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మీరు ఆల్రెడీ ఆ thumbnail లో చూసిన విధంగానే కెమిస్ట్రీ సంబంధించిన డీటెయిల్డ్ అప్రోచ్ అనమాట. లైక్ బ్లూ ప్రింట్ అనేది ఇస్తాను, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి, సో దట్ ఇంకా మీరు ఎఫిషియెంట్ గా మీ యొక్క స్టార్టింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు ప్రిపరేషన్ అనేది. ఓకేనా? సో ఈ వీడియోలో చెప్పినట్టు జస్ట్ ఒక 10 డేస్ 15 డేస్ అనుకుంటే ఆ, అవసరం లేదు. లైక్ మీరు ఒక 10 డేస్ లో కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే మీరు ఒక కన్విక్షన్ అయితే ఉండాలన్నమాట. ఓకేనా? మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏంటి అంటే ఫ్లో అనేది మెయింటైన్ చేయాలి. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే లైక్ నేను అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. బట్ ఏంటంటే కొంతమంది దాన్ని అందుకోలేకపోతున్నారు అనమాట. ఓకేనా? సో మీరు ట్రైనింగ్ లో ఉండొచ్చు, లేదంటే సెమ్ ఎగ్జామ్స్ జరగవచ్చు, లైక్ సెమ్ లో ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఏంటంటే అట్ ఫైనల్ గా వచ్చేది ఈ సెట్. సో ఈ సెట్ లో మీరు మంచి ర్యాంక్ కొడితేనే ఈ యొక్క పర్సెంటేజ్ పక్కన పెట్టండి. పర్సెంటేజ్ అనేది మ్యాటరే కాదు. మీరు ఒక ఈసెట్ ప్రిపరేషన్ లో ఉన్నారంటే ఖచ్చితంగా పర్సెంటేజ్ పక్కన పెట్టండి. లాస్ట్ ఏదైతే పర్సెంటేజ్ ఉందో లైక్ 5 మంత్స్ షార్ట్ అండ్ నోట్స్ కానీ, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ, మాక్ టెస్ట్లు కానీ, ఇవన్నీ ఎలా యూస్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇవన్నీ క్లియర్ కట్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను, సో దట్ మీకు ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ ఈ యొక్క షార్ట్ నోట్స్ అంటే ఏంటి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఏవి తెలియకపోతే కింద నేను ఆల్రెడీ నా లింక్ అయితే ఇస్తాను అనమాట, వాట్సాప్ లింక్ అనేది. అందులో మీరు నాకు డైరెక్ట్ గా మీరు మెసేజ్ చేయొచ్చు, సో దట్ నేను ఏంటి అనేది ఎలా అనేది చెప్తాను. ఓకేనా? సో ఒకసారి వీడియో అయితే స్టార్ట్ చేయాలి లేట్ చేయకుండా. మీకు చూపించినట్టు లైక్ ఈసెట్ 2024 కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ సంబంధించింది ఏంటి అంటే లైక్ మాక్సిమం మీకు ఒక 3 మంత్స్ వరకు టైం ఉందన్నమాట. సో ఈ 3.5 మంత్స్ లో మీరు ఎంత చేయొచ్చు అంటే like, మీరు మోస్ట్లీ సిలబస్ అంతా కవర్ చేయొచ్చు, బట్ అంత అవసరం లేదు. నేను చెప్పిన కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి లైక్ ఈ లూప్ హోల్స్ అనుకుంటాం కదా, ఇవి మనం కరెక్ట్ గా ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఫెబ్ 11th అయితే నేను వీడియో చేస్తున్నాను. సో ఈ ఫెబ్ 11th తర్వాత చూసినా సరే ఒక 5 to 10 డేస్ తర్వాత చూసినా సరే మీరు ఇదే రోడ్ మ్యాప్, ఇదే బ్లూ ప్రింట్ కి స్టిక్ అవ్వండి, సో దట్ ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో మోస్ట్లీ ఏంటి అంటే స్పెండ్ అట్లీస్ట్ 1 అవర్ మీరు ట్రైనింగ్ లో ఉండొచ్చు, లేదంటే సెమ్ లో ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఏంటంటే అట్లీస్ట్ 1 అవర్ అయినా సరే మీ ఫ్యూచర్ కోసం ఒక్కసారి నేను చెప్తుంది ఏంటి అంటే మీకు మంచి ర్యాంక్ వస్తే ఖచ్చితంగా మంచి ఇయర్ వస్తుంది, మంచి year వస్తే ఖచ్చితంగా మంచి ప్లేసెస్ వస్తాయి. సో ఇది మాత్రం పక్క మైండ్ లో పెట్టేసుకోండి, సో దట్ ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఫెబ్ అండ్ మళ్ళీ మార్చ్ సంబంధించింది అప్ టు మార్చ్ 15th వరకు మీరు కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ మీద ఉంటే ఖచ్చితంగా మీరు కవర్ చేసేయచ్చు. మ్యాథ్స్ కూడా కవర్ చేయొచ్చు. మ్యాథ్స్ అనేది ఎలా చేయాలో చెప్తాను, ఫిజిక్స్ కూడా ఎలా చేయాలో చెప్తాను. బట్ ఈ వీడియోలో మాత్రం ఓన్లీ కెమిస్ట్రీ గురించి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకొకటి ఏంటి అంటే మీరు ఒక సిలబస్ అనేది మీకు తెలియకపోతే ఖచ్చితంగా సిలబస్ సంబంధించిన వీడియో అనేది కింద ఇచ్చాను. సో సిలబస్ తో పాటు నా ఈసెట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, తర్వాత నోట్స్ ప్రిపేర్ ఎలా చేసుకోవాలి, ప్రీవియస్ పేపర్స్ అనేవి ఎలా అనలైజ్ చేయాలని చెప్పి నీట్ గా అన్ని చేశాను. ఒకసారి చూడండి. అండ్ మీకు ఒకసారి చూపిస్తాను అసలు ఏంటి అని చెప్పి. ఒకసారి కెమిస్ట్రీ నోట్స్ ఏదైతే ఉందో అది ఒకసారి నోట్స్ చూపిస్తాను, మీకు ఈజీ ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడొచ్చు, కెమిస్ట్రీ అనేది నేను జస్ట్ ఒక 29 పేజెస్ లో కంప్లీట్ చేశాను. సో మీరు ఒకవేళ ఇప్పుడు ప్రిపేర్ అవ్వనుకుంటున్నా సరే ఇది సరిపోతుంది. కెమిస్ట్రీ షార్ట్ అండ్ నోట్స్ మీరు ఏదైతే నార్మల్ గా డిసిప్లిన్ ఎగ్జామ్స్ కి ఎలా అయితే రాస్తారో చదువుతుంటారో అలానే చదివితే సరిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఆ ప్రోటాన్ ఎలా కనిపెట్టారు, న్యూట్రాన్ ఎలా కనిపెట్టారు, ఎలక్ట్రాన్ ఎలా కనిపెట్టారు, దాని చార్జ్ ఏంటి, తర్వాత మాస్ ఏంటి, దాని యొక్క వాల్యూస్, తర్వాత ఎక్కడ డిస్కవర్ చేశారు అనేది నీట్ గా అన్ని కూడా రాసుకోవడానికి అయితే నేనైతే అలానే రాసుకుంటాను. ఓకేనా? తర్వాత అటమిక్ నెంబర్, అటమిక్ మాస్, తర్వాత ఐసోటోప్స్ అంటే ఏంటి, ఐసోటోన్స్ అంటే ఏంటి, ఐసోబార్స్ అంటే ఏంటి, ఇలా నీట్ గా అన్ని కూడా రాసుకున్నాం అనుకోండి. సో మళ్ళీ మీరు మళ్ళీ రాసి టైం వేస్ట్ చేయడం కంటే ఇది సరిపోతుంది. అండ్ దాంతో పాటు మొత్తం లైక్ ఈ చాప్టర్ సంబంధించిన అన్ని కూడా నేను ఇక్కడ ఇచ్చాను. సో లైక్ ఈ సబ్జెక్ట్ సంబంధించిన అంత మొత్తం 29 పేజెస్ లో ఉంటది. అండ్ దాంతో పాటు ఫిజిక్స్ మ్యాథ్స్ సేమ్ ఇలానే ఉంటాయి. అండ్ దాంతో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, గెన్ షార్ట్ బిట్స్, షార్ట్ కట్ ట్రిక్స్, అండ్ దాంతో పాటు మీ కోర్ కూడా. మీ కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను, సో దట్ మీకు ఇంకా ఈజీ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఒకసారి మీకు ఇంకా డీటెయిల్ గా చూపిస్తాను. సో ఇంకొకటి ఇక్కడ చూడొచ్చు, మీరు లైక్ మీరు అనలైజ్ చేస్తున్నప్పుడు కెమిస్ట్రీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి, సో మీరు ఇలా ఒక షార్ట్ అంటే ప్రింట్అవుట్స్ అనేవి తీసుకోండి, సో దట్ ఇంకా ఈజీ అవుతుంది. మీరు మొబైల్ ఎక్కువగా టైం అనేది మనం వేస్ట్ చేస్తాం, మనకు తెలిసిందే. ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఫ్రీ ఫైర్ కానీ, ఇలాంటివన్నీ మనకి లైక్ మనకి సెట్ బ్యాక్స్ అనమాట. ఓకేనా? మనకి వెనక్కి లాగుతూ ఉంటే ప్రిపరేషన్ టైంలో ఈ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఒక టైం అనేది మీరు దానికంటూ ఇవ్వండి. ఓకేనా? సో ఇక్కడ కెమిస్ట్రీ సంబంధించిన ఏంటి అంటే లైక్ మొత్తం ఒక్కొక్క చాప్టర్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని మనకు బాగా తెలుసుకోవాలి. అంటే సిలబస్ అనేది మనకు తెలియాలన్నమాట. ఓకేనా? అటమిక్ సెక్షన్ నుండి 2 మార్క్స్, కెమికల్ బాండింగ్ నుండి 3 మార్క్స్ చూపిస్తాను మీకు ఎలా ఏంటి అని చెప్పి. అక్కడ మీకు ఇంకా క్లియర్ కట్ గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు కెమిస్ట్రీ నుండి ఎన్ని వస్తాయి, తర్వాత
ఇక్కడ కెమిస్ట్రీ, అటామిక్ లెక్చర్ 3 మార్క్స్, కెమికల్ బాండింగ్ 2 మార్క్స్, ఇలా మొత్తం నేను నీట్‌గా మొత్తం పెట్టాను. అండ్ దాంతో పాటు ఒకవేళ మీకు డీటెయిల్ సిలబస్ కావాలనుకుంటే ఇక్కడ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ మీద క్లిక్ చేసి మీకు ఆ పేజ్ అనేది రీడైరెక్ట్ అయిపోతుంది. ఓకేనా? ఫిజిక్స్ కూడా సేమ్ అలానే పెట్టాను. సో దట్ ఇంకా ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే కెమిస్ట్రీ ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేవి నేను మనకి ఇప్పటివరకు ఇస్తున్న వాటిమే కాకుండా టెక్స్ట్ బుక్ అనే ఒక టెక్స్ట్ బుక్ డాట్ కామ్ అనే ఒక ఆహ్, పేజ్ అయితే ఉంటుంది. వెబ్‌సైట్ ఉంటుంది. లైక్ జేఈఈ మెయిన్స్ సంబంధించినవి అందులో ఎక్కువగా ఇస్తూ ఉంటారనమాట. అందులో ఎక్కువగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో నేను అక్కడ ఇవి ప్రొవైడ్ చేస్తున్నాననమాట. ఓకేనా? సో ఇవి కూడా యూజ్ చేసుకోండి. తర్వాత ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మాక్ టెస్ట్ 1 అని మీకు క్లిక్ చేస్తే ఇవి మీకు ప్రొవైడ్ చేస్తాను. పక్కాగా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇవి ది 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 ఇవి కాకుండా మీకు ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఒకవేళ కోర్స్ అనేది తీసుకుంటే లైక్ ఈ రూ. 150 మీరు పే చేయగలుగుతారంటేనే తీసుకోండి. ఎందుకంటే ఫైనాన్షియల్‌గా ఎవరైతే తక్కువగా ఉంటారో 5,000, 6,000 పే చేసి కోచింగ్ తీసుకోలేమనుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ కోచింగ్. ఓకేనా? సో నా గైడెన్స్ కూడా ఇస్తాను కాబట్టి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి 1 to 1 అనమాట. సో నువ్వు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు. సో దట్ నేనైతే రెక్టిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను. మోస్ట్‌లీ ఎలా అయితే కంటెంట్ ఉంటుంది. ఒకవేళ నేను బిజీగా ఉంటే మాత్రం నేనేం చేయలేను. ఖచ్చితంగా నేను రియాక్ట్ అయితే అవుతాను. ఓకేనా? సో దట్ ఇదిగోండి. సో ఇది కెమిస్ట్రీ తర్వాత మొత్తం దీనికి ఆన్సర్స్ కూడా కిందనుంటాయి. ఆన్సర్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఓన్‌గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం ఆన్సర్స్ అనేవి మీరు ఓన్‌గా వెతుక్కొని చాలా టైం వేస్ట్ చేయాలి కాబట్టి, సో ఇక్కడ కింద పైన క్వెషన్స్ ఉంటాయి. కింద ఆన్సర్స్ ఉంటాయి. అలా ఉంటుందన్నమాట నా దగ్గర. ఓకేనా? అండ్ దీనితో పాటు ఎక్స్‌ప్లనేషన్ కూడా నేనిస్తాను. బట్ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్‌లో డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో నేను రాసుకున్నది నీట్‌గా అన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. మోస్ట్‌లీ నా కంటెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా నేను ఓన్‌గా ప్రిపేర్ చేసుకున్నదే. సో దట్ ఆహ్, అంటే లైక్ నేచురల్‌గా ఉంటుందన్నమాట. ప్రిపరేషన్ అనేది కూడాను. మళ్ళీ ఆర్టిఫిషియల్ లైక్ మళ్ళీ వీడియోస్ చూసి చేయడం కంటే వీడియోస్ అనేవి నేను మ్యాథ్స్ ప్రొవైడ్ చేస్తాను. మ్యాథ్స్‌తో పాటు నా కంటెంట్ ఏదైతే ఉందో నా కంటెంట్ అండ్ దాంతో పాటు షార్ట్ కట్ ట్రిక్స్. ప్రీవియస్ క్వెషన్ పేపర్ ప్రొవైడ్ చేస్తాను. మాక్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనేది మోర్ దెన్ ఎనఫ్. అవి నేను చెప్తాననేది సో ఫిజిక్స్, మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను అప్పుడు చెప్తాను. సో ప్రస్తుతానికైతే ఇది. కెమిస్ట్రీ అనేది మోస్ట్‌లీ ఏంటి అంటే షార్ట్ హ్యాండ్ నోట్స్ అనేది ఏదైతే ఉందో నా దగ్గర తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు ఓన్‌గా ప్రిపేర్ చేసుకుంటే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆహ్, షార్ట్ హ్యాండ్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మళ్ళీ టైమ్ వేస్ట్ చేసి మళ్ళీ షార్ట్ హ్యాండ్ నోట్స్ రాయడం కంటే ఈ నోట్స్ చూసుకుంటూ దాని తర్వాత ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనేవి సాల్వ్ చేస్తూ దాని తర్వాత మాక్ టెస్ట్‌లు రాసారనుకోండి. ఈ 3 మీరు ఖచ్చితంగా చేసినట్లయితే అండ్ ఫైనల్లీ నేను చెప్పాను కదా! మాక్ టెస్ట్‌లో ఏదైతే నేను ఇక్కడ మెన్షన్ చేశానో ఇక్కడ మెన్షన్ చేశాను ఇవి. సో, ఈ ఫ్రీ టెస్ట్ సీరీస్ ఏవైతే ఉందో ఇది మీరు ఖచ్చితంగా చేయాలి. ఓకేనా? సో, ఇది ఖచ్చితంగా చేస్తే ఇంకా ఈజీ అయిపోతుందనమాట. బెటర్‌గా మనకి 15+ మార్క్స్ అనేవి వస్తాయి కెమిస్ట్రీలో. ఈజీగా స్కోర్ చేయొచ్చు. మంచి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది. ఓకేనా? సో, ఇదే చెప్తున్నా. ఆహ్, మోస్ట్‌లీ ఇంకేమైనా ఉన్నాయంటే లైక్ మ్యాథ్స్ అనేది నేను చెప్తాను ఎలా చేయాలనేది. ఫిజిక్స్ కూడా చెప్తాను. ఫిజిక్స్ అనేది మోస్ట్‌లీ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత 100% ఇచ్చినా సరే 10-15 మార్క్స్ కంటే దాటం. ఇది మాత్రం పక్కాగా చెప్పగలను. తర్వాత మ్యాథ్స్ ఎలా చేయాలి? కోర్ ఎలా చేయాలి? సెపరేట్‌గా నేను మెసేజ్ అనేది చేస్తాను. ఓకేనా? ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఏవైనా మీకు డౌట్స్ అనేవి ఉంటే కిందన మెసేజ్ చేయండి. సో దట్ నేను ఇంకా క్లియర్‌గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా? ఇంకొకటి మీకు ఒకవేళ ఈ షార్ట్ హ్యాండ్ నోట్స్ గాని, ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ గాని ఇవన్నీ కావాలనుకుంటే కింద మెసేజ్ అనేది నా యొక్క పర్సనల్ మెసేజ్ అనేది ఉంటుంది. ఒకసారి దాన్ని క్లిక్ చేస్తే నాకు రీడైరెక్ట్ అంటే లైక్ నాకు మెసేజ్ చేయగలుగుతారు. సో దట్ మీకు ఇంకా క్లియర్‌గా చెప్తాను ఏంటి ఎలా అనేది. ఓకేనా? సో థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.